వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఎంహెచ్ఎస్ఆర్బి ఎంపీహెచ్ఏ రెస్పాన్స్ షీట్ నిన్న రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటివో ఒకసారి మనం చూసుకుందాం. టోటల్గా మనకు 70 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఏందో కూడా మనము ఇప్పుడు చూసుకుందాం. ఈ వీడియోలో మనము 1 to 10 క్వశ్చన్స్ అలాంగ్ విత్ దర్ రెస్పెక్టివ్ ఆన్సర్స్ మనం ఒకసారి చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకు ఈ క్వశ్చన్స్ అనేటివి తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ఇచ్చారు, కానీ మనము తెలుగులోనే చూద్దాం. మీకు ఇంగ్లీష్ మీది బేసిక్ లాంగ్వేజ్ అయితే మీకు డిస్ప్లేలో ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా మీకు చూసుకోవచ్చు. ఇప్పుడు తెలుగులో ఒకసారి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు లెక్కించు సూత్రం ఏందని అడిగారు. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏడాదిలోపు శిశువులలో మరణముల సంఖ్య ఇంటూ 1000 డివైడెడ్ బై ఆ ఏడాదిలో సంభవించిన మొత్తము సజీవ శిశువు జననములు. సెకండ్ ఆప్షన్ 1 నుండి 3 సంవత్సరములలోపు శిశువుల మరణముల సంఖ్య ఇంటూ 1000 డివైడెడ్ బై ఆ ఏడాదిలో సంభవించిన మొత్తము సజీవ శిశువు జననములు. థర్డ్ ఆప్షన్ నెలలోపు శిశువుల మరణముల సంఖ్య ఇంటూ 1000 డివైడెడ్ బై ఆ ఏడాదిలో సంభవించిన మొత్తము సజీవ శిశువుల జననములు. నాలుగో ఆప్షన్ 1 వారములోపు శిశువుల మరణముల సంఖ్య ఇంటూ 1000 డివైడెడ్ బై ఆ ఏడాదిలో సంభవించిన మొత్తము సజీవ శిశువు జననములు. అంటే మీకు ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మొదటి ఆప్షన్ ఏముంది, ఏడాదిలోపు శిశువుల్లో మరణముల సంఖ్య ఇంటూ 1000 డివైడెడ్ బై ఆ ఏడాదిలో సంభవించిన మొత్తము సజీవ శిశువుల జననములని ఎవరైతే ఆన్సర్ పెట్టిరో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ చూసుకుంటే 1985, రెండవది 1989, మూడవది 1992, నాలుగవది 1999. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడవ ఆప్షన్ 1992. ఎవరైతే ఆన్సర్ పెట్టిరో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఈ క్రింద పేర్కొన్న వాటిలో 5 సంవత్సరంలోపు పిల్లలలో అనారోగ్యం మరియు మరణాలకు ముఖ్య కారకం ఏది అని క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఫైలేరియా, సెకండ్ ఆప్షన్ అతిసార వ్యాధి, మూడో ఆప్షన్ మలేరియా, ఫోర్త్ ఆప్షన్ కాలా అజర్. ఈ 4గిట్లో మీరు ఒకవేళ రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్ ఆన్సర్. అతిసార వ్యాధి అనేది 5 సంవత్సరంలోపు పిల్లల్లో అనారోగ్యం మరియు మరణాలకు కారణమంట. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. ముందస్తు రోగ నిర్ధారణ మరియు చికిత్స అనేది ఏ స్థాయి నివారణ క్రింద పరిగణింపబడుతుంది? ఒకసారి ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ప్రాథమిక నివారణ, రెండో ఆప్షను ద్వితీయ నివారణ, మూడో ఆప్షను అధిమ నివారణ, నాలుగో ఆప్షన్ తృతీయ నివారణ. ఈ 4 ఆప్షన్లో రెండో ఆప్షన్ అంటే ద్వితీయ నివారణ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వ్యాధి కారకాల మనిషిలో ప్రవేశించినప్పటి నుండి వ్యాధి సంకేతములు మరియు లక్షణములు కనబడు విరామ సమయమును ఏమంటారు? మొదటి ఆప్షన్ చూసుకుంటే రోగ అనుమానితులను విడిగా ఉంచడం, రెండో ఆప్షన్ కోలుకొని సమయం, మూడో ఆప్షన్ పొదిగే సమయం, నాలుగో ఆప్షన్ విండో వ్యవధి. అంటే ఈ 4 ఆప్షన్లో పొదిగే సమయాన్ని మనము వ్యాధి కారకాల మనిషిలో ప్రవేశించినప్పటి నుండి వ్యాధి సంకేతములు మరియు లక్షణములు కనబడు విరామ సమయం అంటే ఈ గ్యాప్ పీరియడ్ టైం పీరియడ్ని మనము పొదిగే సమయం అంటాం. సిక్స్త్ క్వశ్చన్ చూసుకుందాం. జననీ సురక్షణ యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించి మాతృ మరియు శిశు మరణాల రేటును తగ్గించుట, సెకండ్ది సమగ్ర టీకాకీకరణం, థర్డ్ది పౌష్టికాహారం అందజేయుట, నాలుగవది ఆరోగ్య విషయ పరిజ్ఞానం అందించుట. ఈ 4 ఆప్షన్లో మనకు ఫస్ట్ ఆప్షన్ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించి మాతృ మరియు శిశు మరణాల రేటును తగ్గించుట అనేది కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్కేబిస్ అంటే గజ్జి వ్యాధి చికిత్సకు ఈ క్రింద పేర్కొన్న ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు? మొదటి ఆప్షన్ చూసుకుంటే 25% బెంజల్ బెంజోయేట్, సెకండ్ ఆప్షన్ ప్రోకాయిన్ పెన్సిలిన్, మూడో ఆప్షన్ అమాక్సిసిలిన్, నాలుగో ఆప్షన్ సెఫ్ట్రయాక్జోన్. ఈ 4 ఆప్షన్లో మనము గజ్జి వ్యాధికి మొదటి ఆప్షన్ 25% బెంజల్ బెంజోయేట్ని యూజ్ చేస్తాము. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో ఈ క్రింద పేర్కొన్న వాటిలో మలేరియా వ్యతిరేక మాసం అంటే ఏ మంత్ అనేది యాంటీ మలేరియల్ అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జూన్, సెకండ్ ఆప్షన్ జూలై, థర్డ్ ఆప్షన్ ఆగస్ట్, ఫోర్త్ ఆప్షన్ నవంబర్. ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జూన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. స్పర్శ లేకుండా రంగు తగ్గిన చర్మం మచ్చలను ఏఎన్ఎం గుర్తించినప్పుడు వాటిని ఏమని సందేశించాలి? ఫస్ట్ది కుష్టు, సెకండ్ది స్కేబిస్, థర్డ్ది చర్మ అలర్జీ,
ఫోర్త్ది అయోడిన్ లోపము. ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కుష్టు అంటే లెప్రసీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ 10th క్వశ్చనే ఈ వీడియోకి లాస్ట్ క్వశ్చన్. గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రంలో సంవత్సరానికి గ్రామ ఆరోగ్య పరిశుభ్రతకు ఆంటైడ్ ఫండ్ కింద ఎంత పారితోషికం మంజూరు చేస్తారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ 20,000 రూపాయలు, సెకండ్ ఆప్షన్ 10,000 రూపాయలు, థర్డ్ ఆప్షన్ 5,000 రూపాయలు, ఫోర్త్ ఆప్షన్ 8,000 రూపాయలు. మనకు ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ 10,000 రూపాయలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.